పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని నిన్న వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. అదిగో ఆయన సింగిల్గా వెళ్ళొచ్చాడని. అదే సందర్భంలో ఇటు జనసేన వాళ్ళు జగన్ని తిడుతున్నారు. అదిగో వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్తే స్టాలిన్ 70 సీట్ల దాకా వచ్చి నువ్వు 11 సీట్లకే పడిపోయావు అన్నటువంటిది. అట్లాగా ఇద్దరు వాస్తవంగా ఏంటంటే మనం నిజాల పునాదుల మీదన కాకుండా అబద్ధాల పునాదుల మీదన నిజాల సమాధి మీద నడుస్తుంటాం. దానివల్ల ఎదురయ్యేటటువంటి సమస్యలు తప్ప ఏమీ లేదు. వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే విజయలాగా సాధించవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు మొదట 2014లో ఏ కోణంలో మద్దతు ప్రకటించారు చంద్రబాబుకి? జగన్ అనేటటువంటి అవినీతిపరుడు అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం చంద్రబాబుకి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఫస్ట్ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఆయన, తర్వాత తెలుగుదేశానికి కూడా, అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది కాబట్టి మద్దతు ఇస్తున్నామన్నంత వరకు ఆయన స్వతంత్రత ఉంటుంది, అందులో తప్పే లేదు. ఎందుకంటే ఓ జాతీయ పార్టీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు, దానికి తను తోడు నిలబడతాడు. జనసేన పార్టీ పెట్టి జాతీయ పార్టీతో కలిసి ఒక కూటమిగా ముందుకు వెళ్ళాలనుకుంటాం అనేది మొదట, అది అందరి ఆశీస్సులు అందుకున్నటువంటి టైం. అందులో రాష్ట్ర విభజన టైంలో ఆంధ్ర గురించి మాట్లాడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలుగుదేశం 2 కళ్ళ సిద్ధాంతం, జగనేమో ఒక చేతిలో కర్ర పట్టుకుని నుంచోవడం తప్పించి ఏం సాధించింది లేదు వీళ్ళు. బట్ భారతీయ జనతా పార్టీ తరఫున వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు ఆంధ్రాకి ఏం కావాలో అడగడం, ఒత్తిడి చేసి అసలు ఆ బిల్లులో అవి పెట్టించిన వాళ్ళే 12 సంస్థలు, ఇవన్నీ వాళ్ళే. కాంగ్రెస్ పట్టించుకోని టైంలో తెలంగాణని సంతృప్తి పరిస్తే ఆటోమేటిక్గా గెలిచేస్తామన్నటువంటి లెక్కలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రయత్నం. కాబట్టి భారతీయ జనతా పార్టీతో నేను ఉన్నానని చెప్తే బాగానే ఉంటుంది. కానీ ఎన్నికల ప్రచారంలోకి దిగిన తర్వాతన జగన్ అధికారంలోకి రాకుండా ఉండడం కోసం తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నాను అన్నటువంటి ప్రకటన ఆయన బోళాతనానికి నిదర్శనం. అది యాంటీ జగన్గా ఒక పార్టీ, అంటే ఒక వ్యక్తి నేను అధికారంలోకి రావాలని పార్టీ పెట్టడం కాకుండా వేరే వాళ్ళు అధికారంలోకి రాకుండా ఉండాలని పార్టీ పెట్టడం. ఈవెన్ 2019 ఎన్నికలు ఉన్నాయి. మొదట చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి లోకేష్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా లోకేష్ పరిపాలన నడుపుతున్నాడు వెనక నుంచి అని చెప్పి బయటకు వచ్చినటువంటి వాళ్ళు, ఆ తర్వాత వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ఎంత రాజకీయాలు చేస్తుందంటూ ఊరువాడ ఫేస్బుక్ లైవ్లను, ఇన్స్టా లైవ్లు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కరెక్ట్గా 3 నెలల ముందు వచ్చేటప్పటికి జీవితంలో జగన్ అధికారంలోకి రానియను, నా మాట శాసనం అని చెప్పుకొచ్చారు. దెన్ ఆయన పార్టీ పెట్టింది జగన్ అధికారంలోకి రానివ్వకుండా ఉండటం కోసమే. సరే, ఆయన దురదృష్టమో జగన్ అదృష్టమో ఏకంగా 151 స్థానాలతో అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం 23 స్థానాలకు పరిమితమైంది. ఆ తర్వాత చూస్తే 2019 తర్వాతన జగన్ని గద్దెదించడం అనే లక్ష్యం కోసం పార్టీ నడిచింది తప్ప తను అధికారంలోకి రావాలని పార్టీ ఎక్కడ నడిచింది? అప్పుడు 2 చోట్ల ఓడిపోయారు తనే. అయినా సరే కార్యకర్తలు, నాయకులు ఆయన వెంటున్నారు. రెండోసారి మొండిగా నిలబడాలి కదా. ఇప్పుడు విజయకాంత్ మొదట 1 సీటే వచ్చింది, రెండోసారి వచ్చినప్పుడు ఏకంగా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. అట్లాగే 2019 తర్వాత నడిస్తే ఉండేది కదా. కానీ తెలుగుదేశంతో కలిసి నడవడానికే సిద్ధపడింది ఎందుకు? జగన్ అధికారంలో దించడం అన్నటువంటి. దెన్ పార్టీ పెట్టి నేను అధికారంలోకి రావాలి అన్నటువంటి సంకల్పం ఒకసారి కాకపోతే రెండోసారికి అవకాశం ఉంటుంది. అదే ఒక జగన్ అధికారం నుంచి దించడం, జగన్ అధికారంలోకి రానేకుండా ఉండటం, ఈ 2 లక్ష్యాలతో పార్టీ నడిపినప్పుడు ఎలాగా జనం పాయింట్లోకి తీసుకురావాలి? ఇప్పుడుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అంత అద్భుతంగా ఉంది. ఓ పక్కన జగన్ టైంలో ఏమన్నాం, తెలుగుదేశం వాళ్ళ మీదనో ఎవరి మీదనో దొంగ కేసులు పెడుతున్నారు, లేకపోతే అక్రమంగా సంపాదించుకుంటున్నారు, మైనింగ్ చేసుకుంటున్నారు, ఇసుక తవ్వుకుంటున్నారు, మట్టి తవ్వుకుంటున్నారు, ఇలాంటివి చెప్పాం. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? అవన్నీ ఆగిపోయినాయా? అంతకు 4 గంటలు జరుగుతున్నాయా? లిక్కర్కి అతను రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నాడు. ఇప్పుడు ఏం తగ్గినాయి లిక్కరు? ఇంకొంచెం ఎక్కువ, ప్లస్ బ్లాక్లో అమ్ముతున్నాయి. అట్లాగే అప్పుడు దొంగ కేసులు, ఇప్పుడు ఎన్ని దొంగ కేసులు నడుస్తున్నాయి? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అప్పుడు కేసులు, ఇప్పుడేమి ఆగినాయి? అట్లాగే ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నటువంటి పాయింట్ నుంచి ప్రజలకి సంబంధించినటువంటి ఇష్యూస్లో పక్కకి తీసుకెళ్ళిపోవడం, లైక్ ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు వరకు 2 ఏళ్ళు అయిపోయింది, దిక్కులేదు. ఆరోగ్యశ్రీ గందరగోళం, గవర్నమెంట్ హాస్పిటళ్ళు సర్వనాశనం, ప్రభుత్వానికి వచ్చేటటువంటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ డబ్బులతో కట్టిన మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం,
ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు అదే జగన్ చేస్తుంటే ఎలాంటి మాటలు ఉండే, ఇప్పుడు ఏమంటున్నావు? అసలు దాని మీద నోరే మెదపట్లేదు. పైగా బాబు దగ్గర నేను నేర్చుకుంటున్నాను, మనకేం తెలుసు, నాకేం తెలుసు, నాకేం తెలుసు. ఇప్పుడు విజయ్కి ఏమన్నా అంతా తెలుసా? జగన్కి ఏమన్నా అంతా తెలుసా? పోనీ అంతా తెలిసినటువంటి మమతా బెనర్జీ గెలిచిందా? అంతా గెలిచినటువంటి నవీన్ పట్నాయక్ గెలిచాడా? రాజకీయంలో నాకేం తెలియదు అని ఏ నాయకుడు చెప్పడు. ఆయనకి తెలుసు కాబట్టి నేర్చుకున్నాను ఏ నాయకుడు చెప్పడు. ఈవెన్ నాయకులు వారసులు కూడా చెప్పరు తొందరగా గబక్కన. అలాంటిది అట్లా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం చేస్తున్న రూటు రైటా రాంగా అన్నటువంటిది. జగన్ని తిడదాం, జగన్ అధికారంలోకి వద్దు, చండాలం, మనిషి మంచోడు కాదు, రైట్. అదే సందర్భంలో మనమేం చేద్దాం? బాబు కరెక్టు, బాబుదే అద్భుతం అంటే ఇంకా మనదేంటి ఉనికి? 15 ఏళ్ల పాటు నేను అట్లుంటాను, 25 ఏళ్ల దాకా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండాలి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్. వారసత్వ రాజకీయాలని ప్రజలు చరమగీతం పాడుతున్న రోజులు. ఎక్కడ చూసినా అదే జరుగుతోంది. సమాజ్వాదీ పార్టీది ఏమైంది? అఖిలేష్ని అంగీకరించటం లేదు, తేజస్వి యాదవ్ని అంగీకరించడం లేదు, లాలూ ప్రసాద్ కొడుకుని, ములాయం సింగ్ కొడుకుని అంగీకరించడం లేదు, ఇప్పుడు మమతా బెనర్జీ మేనల్లుని అంగీకరించలేదు, అక్కడ ఉదయనిధి స్టాలిన్ అంగీకరించలేదు, అక్కడ కేటీఆర్ని అంగీకరించలేదు. తండ్రులని గౌరవించారు ప్రజలు, ఆ తండ్రుల బిడ్డల వ్యవహార శైలిని గౌరవించట్లేదు. బిడ్డలు కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రీమ్ లెవెలే తమిళనాడులో ఓడిపోవడానికి కూడా కారణం. ఎందుకంటే తండ్రులు తప్పుల్ని జాగ్రత్తగా తెలియకుండా చేసేవాళ్ళు, లేదా తప్పుని సరిదిద్దేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు తప్పులు చేయడంలో తప్పు లేదని వాదించేటటువంటి కొడుకులు అవుతున్నారు. అవి ప్రజలకి అసహ్యం పుడుతుంది. అలాంటి సందర్భంలో మన బాధ్యత ఏంటి, మనం ఎలా ముందుకెళ్ళాలి, ఇది ఆలోచించుకోకపోతే నష్టమేమి లేదు. ప్రజలు అక్కడ 29 పార్టీల పొత్తది డిఎంకేది, 29 పార్టీలు ఒక్కడిగా అక్కడ ఇంకొక మెజార్టీ రాలేదు, రేపటి నుంచి ఇబ్బందులు పడతాడు. ప్రభుత్వంలో నువ్వు ఇబ్బంది పడకుండా చూడు, అది కదా ముఖ్యం.